వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈవో సిడిపిఓ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా టెస్ట్ సిరీస్ని అందిస్తూ ఉంది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, టాపిక్ వైజ్గా, అలాగే గ్రాండ్ టెస్టులని పేపర్ 1 అండ్ పేపర్ 2 పైన అందించడం జరుగుతూ ఉంది. ఈ టెస్టులను రాయడం వలన మీకు క్వశ్చన్స్కి సంబంధించి క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మీకు ఆన్సర్ పట్ల వస్తున్నటువంటి క్లారిటీని గురించి చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే టైం మేనేజ్మెంట్ని గురించి తెలుసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ ఫోబియా ఏదైనా ఉంటే ఈ టెస్టులు రాసి మీరు కంప్లీట్గా ఆ ఫోబియాని తొలగించుకోవచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా 999 ఆఫర్లో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ని మీరు వెంటనే పొందండి. ఓకే, మనం ఈ క్లాస్ ద్వారా ఫిబ్రవరి 2024కి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్క్లూజివ్గా ఈవో సిడిపిఓ కోసం నేను చెప్పబోతా ఉన్నాను. దీనికోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ ఇచ్చినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తాను. 2024 ఫిబ్రవరి ఈ వీడియో ద్వారా మీకు కవర్ అవుతుంది. సో మీ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఈ వీడియోని నేను అందిస్తా ఉన్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, పోషణ్ ఉత్సవ్ బుక్లో ప్రధానంగా ఏమి ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. చాలామందికి తెలియని అంశం పోషణ్ ఉత్సవ్ బుక్ అనేది ఒకటి వచ్చింది. సో దీని మీద క్వశ్చన్, ఇది రేపు ఎగ్జామ్లో కనబడితే మనం కొత్తది అనుకుంటాం, కానీ కాదు. ఇది ఫిబ్రవరి 2024కి సంబంధించినటువంటి అప్డేట్. క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. వాట్ ఈస్ ద ప్రైమరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పోషణ్ ఉత్సవ్ బుక్ అని అంటున్నాం. సో ఇక్కడ ఆప్షన్స్లో మనం ఏ ఆహారపు పోషక విలువల సాంకేతికత విశ్లేషణ, బి ఆహార సరఫరా శ్రేణులను ఆవిష్కరించడం, సి ఆరోగ్య నియమాలపై అంతర్జాతీయ పరిశోధన, డి ప్రాచీన పోషక సాంప్రదాయాలను పునరుద్ధరించడం అనేటువంటి ఆప్షన్స్ని తీసుకున్నాం. మీకు జెన్యూన్గా ఆన్సర్ తెలిస్తే ఒకసారి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగినాం, బుక్ మీద తీసుకోవడం జరిగింది, పోషణ్ ఉత్సవ్ బుక్. సో దీనికి సంబంధించి మనం అడిగిన బుక్లో ఏది ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత అంశంగా ఉన్నది అని అన్నాం. అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి అని అంటే, పోషణ్ ఉత్సవ్ బుక్లో ప్రాచీన పోషక సాంప్రదాయాలను పునరుద్ధరించడము అనేటువంటి అంశం ప్రధానంగా ఉందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రివైవల్ ఆఫ్ యాన్సెంట్ న్యూట్రిషన్ ట్రెడిషన్స్. మన ప్రాచీన ప్రజలు ఏ విధమైనటువంటి ఫుడ్ని తీసుకున్నారు, ఏ విధమైనటువంటి పోషకాలను పొందారు అనేటువంటి అంశాలను గురించి చెప్పినటువంటి పుస్తకం ఇటీవల పోషణ్ ఉత్సవ్ బుక్. సో ఇలా ఈ పోషణ్ ఉత్సవ్ బుక్కి సంబంధించి ప్రధాన అంశంగా ఏమి ఉన్నది అని అంటే, ఏ ప్రాముఖ్యత ఉన్నది అని అంటే, దీనికి సంబంధించి ఇగో ఈ ప్రాచీన పోషక సాంప్రదాయాలను పునరుద్ధరించడం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. రివైవల్ ఆఫ్ యాన్షియంట్ న్యూట్రిషన్ ట్రెడిషన్స్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. గ్లోబల్ గుడ్ అలయన్స్ లోగోలో ఈ, ఇది యాక్చువల్గా ఏ అని వచ్చింది, ఈ అక్షరానికి ప్రాముఖ్యత ఏమిటి అని అంటున్నాం. వాట్ డస్ ద లెటర్ ఈ ఇన్ ద లోగో ఆఫ్ ద అలయన్స్ ఆఫ్ గ్లోబల్ గుడ్ సిగ్నిఫై అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆర్థిక ప్రగతిని సూచించడం, సమానత్వం మరియు సమాన హక్కులను సూచించడం, లార్డ్ గణేష బుద్ధి మరియు తెలివిని ప్రతిబింబించడం, ఎస్డిజీలకి సంబంధించి ప్రతిష్టను కలిగి ఉండడము అని అంటున్నాం. సో ఇలా ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మీరు ఏమనుకున్నారు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో ఇక్కడ అక్షరం ఈ అనేది తీసుకున్నారు. సో దీనికి సంబంధించి గ్లోబల్ గుడ్ అలయన్స్ అనేటువంటిది జరిగింది. ఇది మనకి స్మృతి ఇరానీ గారు, అన్నపూర్ణ గారు ప్రస్తుతం కేంద్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మినిస్టర్. ప్రీవియస్గా అంటే జూన్ వరకు ఎవరున్నారు అని అంటే స్మృతి ఇరానీ గారు ఉన్నారు. ఆవిడ టైంలో ఈ అలయన్స్కి సంబంధించి లోగో అనేటువంటిది ఒకటి ఆవిష్కరించారు. దీనిలో ఈ అనేటువంటి అక్షరాన్ని ఉంచారు. సో ఇది కూడా ఫిబ్రవరి 2024కి సంబంధించిన అప్డేట్. సో ఇందులో మనకి ఏ అంశం ఉంది,
మరి దేనికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పేసి ఎక్కడైనా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సమానత్వం, సమాన హక్కులు. సో ఇక్కడ రిఫ్లికేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ, ఇగో ఈ అనేది ఈ రెండింటిని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో రెప్లికేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ అనేటువంటిది మనకి సంబంధించిన రైట్ ఆన్సర్. క్వశ్చన్కి సంబంధించి సమానత్వం, సమాన హక్కులను సూచించడము. ఓకే, దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. ఇక్కడ పోషణ ఉత్సవ పుస్తకం ఏ సంస్థ సౌజన్యంతో రూపొందించబడింది అని అంటున్నాం. ది పోషణ్ ఉత్సవ్ బుక్ వాస్ క్యూరేటెడ్ బై విచ్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో ఇక్కడ ఎవరి సౌజన్యంతో పోషణ ఉత్సవ్ పుస్తకం అనేటువంటిది తీసుకొచ్చారు అని అడిగినాం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, అమర్ చిత్ర కథ. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, అమర్ చిత్ర కథ. సో ఇక్కడ దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో మరి పోషణ్ ఉత్సవ్ పుస్తకం అనేది తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినటువంటి ఇగో దీనికి సంబంధించి ఈ సౌజన్యంతో అంటే దీని సౌజన్యంతో రూపొందించబడినటువంటి పోషణ్ ఉత్సవ్ పుస్తకంలో సహాయంగా సహకారం అందించింది ఎవరు అని అంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనేది సహకారాన్ని అందించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా మనకి ఇది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పారా? నెక్స్ట్ క్వశ్చన్. పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కోసం యోగా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఏ రెండు మంత్రిత్వ శాఖలు ఐసీఎంఆర్తో సహకరిస్తున్నాయి? Which two ministers are collaborating with ICMR to develop yoga-based interventions for polycystic ovarian disease అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు? ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ బి కృషి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి ఐసీసీఆర్ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ డి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. మీరేమనుకుంటున్నారు ఆన్సర్ పోస్ట్? సో ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ. యోగా అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నది. ఇక్కడ ఈ పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది యోగా ఆధారిత పరిష్కారాలను చూపెడుతుంది. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. సో ఇలా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు కలిసి దీనికోసం పరిష్కారాలను వెతికేందుకు ఐసీఎంఆర్కి సహకరిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. పోషణ్ 2.0లో ఆయుష్ ఆధారిత పరిష్కారాలు క్రింద పేర్కొన్న వాటిలో ఏ అంశాలకు ప్రాధాన్యతని ఇస్తున్నాయి? అండర్ పోషణ్ 2.0 ఆయుష్ బేస్డ్ సొల్యూషన్స్ ప్రయారిటైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ అని అంటున్నాం. కేవలం మాతృపోషణ, తక్కువ జన్మ బరువు మరియు మాల్న్యూట్రిషన్, తక్కువ బరువు మాతృపోషణ మరియు మానసిక ఆరోగ్యం, మాతృపోషణ, తక్కువ బరువు, చిన్నపిల్లల పోషణ అనేటువంటి అంశాలను ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. పోషణ్ 2.0 అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు ఈ ఆయుష్ ఆధారిత పరిష్కారాల ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి వేటికి ప్రయారిటీ, వేటికి ప్రాధాన్యత ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ అడిగి ఉన్నాం. సో మాతృపోషణ, తక్కువ జన్మ బరువు, చిన్నపిల్లల పోషణ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశం.
సో మెటర్నల్ న్యూట్రిషన్, లో బర్త్ వెయిట్, అలాగే ఇన్ఫాంట్ ఫీడింగ్ ప్రాక్టీస్ అని అంటున్నాం. సో ఇలా ఇగో వీటి కోసం వచ్చినటువంటిదే పోషన్ 2.0 మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా దీన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. పోషన్ 2.0 మాల్ న్యూట్రిషన్ని తగ్గించేందుకు వీటిపై ఫోకస్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాతృత్వ ప్రయోజనాల చట్టం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 సవరణ ప్రకారం మొదటి ఇద్దరు పిల్లల కోసం చెల్లింపు స్త్రీలకి ఇవ్వబడే మాతృత్వ సెలవు కాలం ఎంత అని అంటున్నాం. అకార్డింగ్ టు ద 2017 అమెండ్మెంట్ టు ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్ ప్రొవైడెడ్ టు ఉమెన్ ఫర్ దేర్ ఫస్ట్ 2 చిల్డ్రన్ అని అంటున్నాం. 12 వారాలు, 20 వారాలు, 26 వారాలు, 16 వారాలు అని అంటున్నాం. సో ఈ 2017లో ఈ మెటర్నిటీ బెనిఫిట్కి సంబంధించి సవరణ అమెండ్మెంట్ని తీసుకొచ్చినారండి. ఈ అమెండ్మెంట్ కంటే ముందు ఎంత ఉండే అని అంటే ఇది 12 వారాలు మాత్రమే ఉండేది. 12 వారాలు మాత్రమే 2017 కంటే బిఫోర్ ఉండిందండి. సో ఈ సవరణ తర్వాత 2017 అమెండ్మెంట్ తర్వాత దీన్ని ఏం చేశారు అని అంటే, సో దీన్ని పెంచడం జరిగింది. ఎంతకు పెంచారు అని అంటే 26 వారాలకు పెంచారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 26 వీక్స్కి సంబంధించి ఉమెన్ బెనిఫిట్ అనేది అందించడం జరుగుతుంది మాతృత్వ ప్రయోజనాలకి సంబంధించి మెటర్నిటీ బెనిఫిట్స్కి సంబంధించి. సో ఇలా మీరు 26 అనేటువంటిది గుర్తుంచుకోండి. 2017 బిఫోర్ ఎంత అని అంటే అమెండ్మెంట్ కంటే ముందు 12 వారాలు అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2022-23 నాటికి భారత మహిళా కార్మిక శక్తి ఎంత రేటుకు చేరుకుంది అని అడిగిన. వాట్ వాజ్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా బై 2022-23 అని అడుగుతున్నాం. సో ఇక్కడ ఫీమేల్ లేబర్ ఫోర్స్ ఎంత పెరిగింది అనేటువంటిది ఫిబ్రవరి 2024లో ఒక సర్వే రిపోర్ట్ని అందించడం జరిగింది. సో దీన్ని బేస్డ్గా మాట్లాడాల్సి వస్తే ఇక్కడ ఎంత పెరిగింది అని అంటే ఆప్షన్స్లో మనకి 30%, 37%, 32.5%, 23.3% అనేటువంటివి ఉన్నాయి. సో దీని ప్రకారం చూస్తే మనకి 37%కి పెరిగిందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతకంటే ముందు 2017-18లో ఇది ఎంత ఉంది ఫీమేల్ లేబర్ ఫోర్స్ అనేది ఇక్కడ అంటే 23.3% ఉండిందండి. ఇది కాస్త 2022-23 నాటికి 37% పెరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి, కోవిడ్-19 సంబంధిత పనులలో పాల్గొన్న అంగన్వాడీ కార్మికులకు మరియు సహాయకులకి హెల్పర్స్కి ఏ పథకం కింద 50 లక్షల బీమా రక్షణ అందించబడింది అని అడిగినారు. అండర్ విచ్ స్కీమ్ వాజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 50 lakhs ప్రొవైడెడ్ టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎంగేజ్డ్ ఇన్ కోవిడ్-19 రిలేటెడ్ టాస్క్స్? ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్, ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్ధన్, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే కోవిడ్-19 సమయంలో అడిగినారు కాబట్టి మనం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద అంగన్వాడీస్కి సంబంధించి హెల్పర్స్కి సంబంధించి 50 లక్షల ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడం జరిగినది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2000 సంవత్సరం నుంచి 2020 మధ్య కాలంలో భారత మాతృ మరణాల నిష్పత్తి MMR మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గింది. భారత్ MMR తరుగుదల శాతం ఎంత అన్నాం? శాతం అడిగిండండి ఇక్కడ, శాతం. సో బిట్వీన్ 2000 to 2020 ఇండియాస్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో significantly declined. What was the percentage reduced rate in India's MMR అని అంటున్నాం? 4.12%, 6.36%, 2.07%, 8.21% అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి.
దీనికి సంబంధించి ఎంతకు తగ్గినది అని అంటే ఇది 6.36%కి తగ్గింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2000 సంవత్సరంలో మాతృమరణాల సంఖ్య లక్షకి ఎంత ఉన్నాయి అని అంటే 384 మంది ఉండేయండి. ఏమని అంటున్నాం, 384 మంది ఉంటాయి. ఎంతకు? 1 lakh. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎంఎంఆర్ అనేది 1 lakh మెంబర్స్, అంటే 1 lakh ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ తోటి పోలుస్తారు. ఓకే, 1,00,000 మందితో. ఎంత ఉండే ఇది 2000 సంవత్సరంలో అని అంటే 384 ఉండే. ఇది 2000 సంవత్సరంలో, మనకి 2000 సంవత్సరం అడిగింది. మరి 2020 నాటికి ఇది ఎంతకు తగ్గినది అని అంటే 2020 నాటికి 103కి తగ్గినదండి ఎంఎంఆర్. ఎంతకు? మళ్ళీ ఇక్కడ కూడా 1 lakh ఎంతకు తగ్గింది అని అంటే 103కు 103కి తగ్గింది. సో ఈ తగ్గుదల పర్సంటేజ్ ఎంత అని అంటే 6.36 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2024-25లో లింగ బడ్జెట్ పెరుగుదల 87% కంటే ఎక్కువ భాగం క్రింద పేర్కొన్న మంత్రిత్వ శాఖల్లో ఏ వాటి నుంచి కేటాయింపుల ద్వారా వచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బేసిక్గా జెండర్ బడ్జెట్ ఉంది. సో క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. ఇన్ 2024-25 over 87 of the increase in the gender budget was contributed by increased allocations from which ministries అని అన్నాడు. సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ మరియు మైక్రో మరియు చిన్న మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖలు, అలాగే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ అనేటువంటివి ఇక్కడ ఆప్షన్స్గా తీసుకోవడం జరిగినది. సో మరి ఇందులో ఎక్కువగా 87% కంటే ఎక్కువ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి 2024-25 జెండర్ బడ్జెట్కి అని అంటే ఇక్కడ జెండర్ బడ్జెట్కి సంబంధించి నిధులు అనేవి ఇక్కడ ఇంధన శాఖ, మైక్రో చిన్న మధ్యతరహా సంస్థలకి సంబంధించిన మంత్రిత్వ శాఖల నుంచి కేటాయించడం జరిగిందండి లింగ బడ్జెట్కి, జెండర్ బడ్జెట్కి. సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ నుంచి లింగ బడ్జెట్కి 87% పైన ఇక్కడ నిధులను కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు ఫిబ్రవరి ఇంపార్టెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్గా గుర్తుంచుకోండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్తో నేను మరికొన్ని వీడియోలు చేస్తాను. మీరు కామెంట్ చేయండి, అలాగే మీకు మంచి మంచి క్వశ్చన్స్ ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.